పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం రాజకీయంగా ఎదురెదుతున్నారు. తాజాగా ఆమె ఏర్పాటు చేసిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశానికి దాదాపు 60 మంది డుమ్మా కొట్టారు. దీంతో గత్యంతరం లేక సమావేశాన్ని ఆమె వాయిదా వేశారు. కాగా డైమండ్ హార్బర్ మున్సిపాలిటీలో తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. దీంతో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో డైమండ్ హార్బర్ మున్సిపాలిటీ రద్దయింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ఒంటెత్తు పోకడనే కారణమనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో తృణమూల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయంగా ఆమె డౌన్ఫాల్ మొదలయ్యింది. ఒకవైపు జాతీయ రాజకీయాల్లో మమతా బెనర్జీ ప్రాభవం తగ్గింది, మరోవైపు సొంత పార్టీలోనే ఆమె మాట చెల్లుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా డైమండ్ హార్బర్ మున్సిపాలిటీ రద్దయింది. కాగా డైమండ్ హార్బర్ మున్సిపాలిటీలో తృణమూల్ కాంగ్రెస్ తరపున 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 8 మంది కౌన్సిలర్లు మే 25న రాజీనామాలు చేశారు. కాగా 9వ కౌన్సిలర్ మే 31న పదవికి గుడ్ బై కొట్టారు. దీంతో డైమండ్ హార్బర్ మున్సిపాలిటీ రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డైమండ్ హార్బర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఆర్థికపరమైన అక్రమాలు జరిగాయన్నది సదరు కౌన్సిలర్ల వాదన. వాస్తవానికి డైమండ్ హార్బర్ మున్సిపాలిటీ తృణమూల్ కాంగ్రెస్ కు చాలా కీలకమైనది. కోల్కతా నగరంలోని కీలక లోక్సభ నియోజకవర్గాల్లో డైమండ్ హార్బర్ ఒకటి. అంతేకాదు మమతా బెనర్జీ సమీప బంధువు అభిషేక్ బెనర్జీ చాలా కాలం పాటు ఈ నియోజకవర్గానికి లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు. కాగా మే 31వ తేదీన కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశాన్ని మమతా బెనర్జీ ఏర్పాటు చేశారు. సువేందు అధికారి సర్కార్ చేపడుతున్న అనేక నిర్ణయాలను ఏ విధంగా కౌంటర్ చేయాలని చర్చించడానికి సదరు సమావేశాన్ని మమతా బెనర్జీ ఏర్పాటు చేశారు. అయితే దాదాపు 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు మమతా బెనర్జీ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్తో నిన్న మొన్నటి వరకు మమతా బెనర్జీ మాట వేదంగా ఉండేది. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి కేబినెట్ మంత్రి వరకు ఎవరైనా మమతా బెనర్జీ మాటకు జై కొట్టాల్సిందే, ఆమె ఆదేశాలను ఖాతరు చేయాల్సిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత టీఎంసీలో పరిస్థితులు మారిపోయాయి. మమతా బెనర్జీ ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది నాయకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటీవల కాలంలో మమతా బెనర్జీ మాట చెల్లుబాటు కావడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ఒంటెత్తు పోకడలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కార్యకర్తలు ఇతర నాయకుల సలహాలను సూచనలను చెత్తబుట్టలో పడేసి తన చుట్టూ ఉన్న కోటరి మాటకే మమతా బెనర్జీ విలువ ఇచ్చారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే టీఎంసీ సీనియర్ నేతలపై ఇటీవల దాడులు జరిగాయి. సీనియర్ నేత అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే మరో సీనియర్ నేత పార్లమెంట్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. దీంతో సువేందు అధికారి సర్కార్పై నిప్పులు చెరిగారు మమతా బెనర్జీ. బీజేపీ సర్కార్ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. అయితే మమతా బెనర్జీ ఆరోపణలను బీజేపీ నాయకురాలు తోసిపుచ్చారు. టీఎంసీలో తనపై పెలుబూకుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి తమపై మమతా బెనర్జీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఏదేమైనా మమతా బెనర్జీ రాజకీయంగా ఎదురెదుతున్నారు.